అవుటర్స్ నాట్ అలౌడ్. వచ్చింది అవుటర్ కాదు, షూటర్. హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద. అవుట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబీ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్, కావాలి. అడేంగప్ప, వాడనికి గన్నా? మా మావయ్య. మావయ్య? ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ నా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు, ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్. కమ్ ఆన్. మాయా మాయా మాయా. ఎక్కడికి మాయా? ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకి ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమాన్ కమాన్. అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు, ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమాన్ సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కళి. మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూ తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? ఇందు 你没看见吗？怎么开车？先撞警车，首先跟我回警局他，连警车都撞了。 అది మిస్ అయింది. ఈడు తగిలారేంటి? ఇంకో ముద్ద తినరా? ఉయ్యాలూపుతూ ముద్దలు పెడుతున్నావా? సంకనెక్కించుకుని గోరు ముద్దలు కూడా పెట్టు. ఎవరితో ఎవరినో ప్రేమించి మోసం చేసింట వాళ్ళిద్దరినీ కలపడానికి వీడు చర్చలు చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నట. ఊళ్ళో వాళ్ళు ఎలా ఏడిస్తే నీకెందుకురా? రాయబారాలు నడపడానికి నువ్వేమన్నా నక్కీరని గోపాల్వా? వాడెవడే నెడుమారన్వా? అమ్మా, సాంబార్ అదిరిపోయింది. ఏ వేసావు? చిటికెడు ఇంగు వేసి తాలింపు పెట్టా, అందుకే అంత రుచి వచ్చింది. గమాక్షన్ కూడా గొడవ వదిలిపోతుంది. అది మీకు స్పెషల్ గా వేస్తాలేండి. వేస్తావే, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా కదా. గమాక్షన్ వేస్తావు, ఎండ్రు పోస్తావు. ఎందుకు నన్ను ఊరికే బీపీ తెచ్చుకుంటావు? నేనేమో అడవికి వెళ్ళి గంధపు చెట్లు నరుకుని వచ్చానా? లేదంటే 10 మందిని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ ని డిమాండ్ చేశానా? 2 లవర్స్ ని కలిశాను తప్ప. ఆయన సెకండ్ హ్యాండ్ సామాన్లు నమ్ముకుని నీ బుర్ర కూడా సెకండ్ హ్యాండ్ అయిపోయింది. రే, ఒకప్పుడు మా జమీందారీ వంశమే, నిన్నుగా నాకే సెకండ్ హ్యాండ్ లోకి వచ్చింది. తాత కూడా ఇలాగే ఫీల్ అయ్యాడు పాపం. రే, నా బతుకంతా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, జామీన్లు ఇవ్వడం. జమీందారీ వంశాన్ని జామీన్ వంశం చేసావు కదరా. అబ్బబ్బా, తినేటప్పుడు తిట్టకండి, వంట పట్టదు. వంట పట్టదా? తినేటప్పుడే తిట్టాలే. వాడు దొరికేది ఒక్క టైంలోనే కదా. అసలు వాడిని సపోర్ట్ చేసి చెడగొడుతున్నందుకు నిన్నాలే. సొంత అక్కయ్యని గుడికి తీసుకెళ్తానని చెప్పి పశువుల డాక్టర్తో పంపించాడు వీడు. వచ్చే పశువులు ఏంట్రా ఈ గోల? అబ్బబ్బబ్బబ్బా, మీరేం మాట్లాడుతున్నారో వినపడలేదు. కాస్త గట్టిగా చెప్పండి. హారన్ ఎందుకు కొట్టి వస్తున్నావు? హార్న్ ఎందుకు కొడుతున్నారో తెలియదు, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇంతకీ 2 పిల్లల్ని ఎలా కన్నారు బాబాయ్? ఈసారి నిన్ను అడిక్కంటాను రా. బూలు మూగుడు ఫేసు నువ్వును. మీలాంటి చెత్త విధవుల వల్ల బంగారం లాంటి నా కొడుకు కూడా నాశనం అయిపోతున్నాడు రా. ఏమన్నారు? మీలాంటి మహానుభావుల వల్ల మావాడు కూడా నాశనం అయిపోతున్నాడు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి తండ్రి ఇదే మాట. స్నేహితుల వల్ల తన కొడుకులు చెడిపోతున్నారు. ఫ్రెండ్స్ అంటే అంత చీప్ అయిపోయారు సార్. ఈ ఫ్రెండ్స్ లేకపోతే మీ అబ్బాయికి క్లాసులో కొట్టి సినిమాకి వెళ్ళడం ఎవరు నేర్పిస్తారు? అదే సినిమా హాల్లో సీట్లు చెప్పడం ఎవరు నేర్పిస్తారు? తండ్రి జేబులోంచి డబ్బులు కొట్టడం ఎవరు నేర్పిస్తారు? ట్యూషన్ ఫీజులు ఎక్స్ట్రా చెప్పడం ఎవరు నేర్పిస్తారు? కాలేజీ గొడవల్లో కొట్టుకోవడం ఎవరు నేర్పిస్తారు?
అదే కాలేజీలో లెక్చరర్స్ నేర్పిడం ఎవరు నేర్పిస్తారు? వాచ్యం తాకట్టు పెట్టి గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? సైట్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? లైటింగ్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? కన్ను కొట్టడం ఎవరు నేర్పిస్తారు? సిగరెట్లు తాగడం ఎవరు నేర్పిస్తారు? సార్ సార్ ఒక్క మాట సార్, కంబైన్ స్టడీస్ అని చెప్పి బీరు తాగడం ఎవరు నేర్పిస్తారు? సార్ పక్కింటి ఆంటీకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? బస్సుల్లో అమ్మాయిల కాళ్ళు తొక్కడం ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు? సార్ సార్ మీరు నేర్పిస్తారా? మీరు నేర్పిస్తారా? మీరు నేర్పితే మీరు ఫాదర్ గా సార్ ఫకీర్ అవుతారు. పొరపాటు చేశాను రా. ఒక్క నా కొడుకునే పోలీసులకు పట్టించాను కదా, మీ అందరినీ కూడా పట్టిస్తే దరిద్రం వదిలేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ ఆగండి, పోలీసులు పిలిపిస్తారా? పిలవండి పిలవండి సార్. మే ఉడుకు రక్తం పంగుతున్న యువకులం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అందుకే పారిపోతున్నాం. వీడేడే ఇందాక వెళ్ళిపోయాడుగా. నేను చచ్చేలా కష్టపడి సంపాదిస్తుంటాను, మీరు ఉయ్యాలు ఊగుతాం మింగండి. వీళ్ళు బాగుపడరు. చేలో తడి సొల్లు కబుర్లా పొడిలోంచి పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? కూతంసేపు కూకునొత్తనే. ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే కాయలు పెడతారా? నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిన చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగమాట పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకు దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్మిడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను, నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండెందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మ నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది. చూడవా నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పీసి చంపాడు కదండి. అది చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టించుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో పిన్నీసు 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలకు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి, దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. ఓరి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా 10 తగ్గించి చెయ్య. అదేంటబ్బాయి గారు? నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గించుకుందామని ఏరన్నా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు.
అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, అమ్మగారు రమ్మన్నారండి. సరే వస్తున్నాను, పద. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను, అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. తెలిసేది ఎలమంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసుద్ది. కడియంతో తన్నానంటే ఒడియల్లా బుక్కలైపోతావు. ముండా సొక్కాడా అని గట్టు మీద నిలబడి కవులు చెప్పడం కాదే, తమ్ముంటే బరిలోకి దగ్గర కొంగు బొట్ట దోపాన్రా. కొండనైనా పిండి చేసేయగలను. రారా నీ అదో నేను తేలిపోవాలి. ఏంటంటే తెలిపోయేదే? ఏంటంటే తెలిపోయేదే? మీరు ఎమోషన్ గా మాకండి. ఏమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమౌజ్యం ఉండాలంటే చూస్తూ ఊరుకోవాలా? అడాళ్ళ మీద పోట్లాడతారేంటండి? ఊరుకోరు. ఓకే, ఆమె మీద పోట్లాడతారు. ఏమన్నా గెలిచారనుకోండి, ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు. అదే ఓడిపోయారనుకోండి, ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు. ఎటు వచ్చినా బొక్క మీకే. నేను చెప్పేది ఇదిగో, ఎమోషన్ తగ్గించని చెబుతా. ఇదిగో రాములమ్మ గారు, అమ్మో
మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతండి. అసలు అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను పరిష్కారం చేస్తా కదా. ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా. నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా ఈ రట్టు నేల గురించా ఈ గొడవంతా? నేల గురించి అంటావేందయ్యా? నేల కోసం అవకాశం 2 స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ మన ఊళ్ళో 2 వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఉంది కాదు, వండరు. ఏదో ఒక ధరలేవయ్యా, నువ్వు నోరు మూసుకో. ఇదిగో ఏమండే అమ్మ, మీరు కూడా ఏనండి, మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్గా నాదో మాట. ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన. దేవుడి ఇష్టమా? అదేటండి బొత్సు బొమ్మ వేద్దామండి. బొచ్చు బొమ్మ కాదు, అచ్చు బొమ్మ. ఏదో ఒకట్లవయ్యా, నువ్వు ఇగో ఎవరి కాడన్న బిల్ల ఉందా? నా కాడ ఉందండి. ఈరా ఏం బిల్లండి? ఇంకేందో అనుకున్నాంలే. బొమ్మ పడితే మీకు, బొచ్చు పడితే చిచి అచ్చు పడితే మీకు. చూసా, మీ ఇద్దరి మధ్య తగాదా తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి. వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి. తొందరగా కొట్టేస్తానండి. కొట్టుకోవడం ఏంద్రా? అమ్మా అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు, మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను. ఇదిగో వెంకట్రావు గారు, దయ్యుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు బయలుదేరండి చెబుతా. చూడు పేషెంట్, నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను. తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలకాయలు లేచి అమ్మా రమణమ్మ గారు, సమస్య పరిష్కారం అయింది కదా, మీరు కూడా బయలుదేరండి చెప్తా. అమ్మో ఇక్కడికి ఆన్ స్పాట్ పెడదామనా? మీరు ఇటు వెళ్ళండి తల్లి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అయ్యో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన ఇంప్రూవైజ్ చేయొచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం. కాంప్రమైజ్ కాదు, కాంప్రమైజా. నువ్వు ఎట్లా చెబుతా, నువ్వు ఎట్లా వెళ్ళరా? ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా? బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు. కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు? ఇదంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో, వాళ్ళే మొత్తం ఊడగొట్టేస్తారు. సరే సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. సరేగానే రాత్రికి 2 కోళ్ళు పంపించే, పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. కోళ్ళనా? కాదు, బొచ్చుని. నేను చెప్పాను బొచ్చని. నువ్వు రారా రొచ్చు. ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకురా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా? ఏంటి రానా? రానక నీ ఉడతలు పట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రే ఈ పల్లెటూరు వాళ్ళతో మనకెందుకురా, రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరు వాళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా, చా అనిపిస్తాం. అయితే కాస్త అయితే వేసుకోరా. కాలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా. అవుట్ కదరా బాబు, ముక్కిది. ముక్క ఇంకో ముక్కరా బాబు. బాలేంట్రా అలా అయిపోయింది. పరువు తీసావు. నా ఫుల్ టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. నువ్వు ఉండవే, ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా, ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వదలరా, రెస్ట్ సమస్య. రండ్రా. చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు.
ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ధి కాలేదురా. అయ్యా సిగ్గు, ఎలా తొలగచ్చా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా నన్ను వెళ్ళరా. రే బక్కడు రారా. ఏంట్రా నువ్వు వెళ్ళరా. ఎర్రలారి పచ్చువని, 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 ఎర్రలారి కబడ్డీ 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 కబడ్డీ